నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొట్టమొదటిసారి మన్ కీ బాత్ లో ప్రసంగించారు మోదీ. అరకు కాఫీ గురించి కూడా ప్రస్తావించారు. అరకు కాఫీ అద్భుతమని కొనియాడారు. అరకు కాఫీ గురించి ప్రస్తావిస్తూ 2016లో చంద్రబాబుతో కలిసి అరకు కాఫీ తాగుతున్నప్పటి ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీనిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. మీతో మరో కప్ అరకు కాఫీ తాగుతూ ఎంజాయ్ చేయాలని ఎదురు చూస్తున్నాను అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం తిరిగి ప్రారంభమైంది. ఇక నుంచి ప్రతి ఆదివారం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ రేడియో ద్వారా ప్రసంగించనున్నారు. ఈ ఏడాది చివరిసారి ఫిబ్రవరి 25న ఈ కార్యక్రమం జరిగింది. ఆ తర్వాత ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. అప్పటి నుంచి ఈ కార్యక్రమానికి బ్రేక్ పడింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ 292 సీట్లు గెలుచుకోగా ఇండియా కూటమి 232 చోట్ల విజయం సాధించింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ దేశ ప్రజలకు థాంక్స్ చెప్పారు. ప్రపంచంలో ఎక్కడా లేని స్థాయిలో భారత్లో అతి భారీ ఎన్నికల ప్రక్రియ జరిగిందని, అందుకు అందరూ సహకరించారని వెల్లడించారు. 65 కోట్ల మందికి పైగా ఓటు హక్కు వినియోగించుకోవడం చాలా గొప్ప విషయమని ప్రశంసించారు. కువైట్లోని రేడియోలో రోజు ప్రసారమవుతున్న హిందీ ప్రోగ్రాం గురించి మోదీ ప్రస్తావించారు. అక్కడి ఇండియన్ కమ్యూనిటీలో భారతీయ సినిమాలకు ఎంతో ఆదరణ లభిస్తుందని అన్నారు. స్థానికులు ఇక్కడ ఈ సినిమాలపై ఆసక్తి చూపిస్తున్నారని వెల్లడించారు. కువైట్ రేడియో ద్వారా ఇదంతా సాధ్యమైందన్న మోదీ అక్కడి ప్రభుత్వానికి థాంక్స్ చెప్పారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వేడుకల్లో పాల్గొన్న అందరికీ అభినందించారు. వర్షాకాలం గురించి మాట్లాడుతూ కేరళలో తయారయ్యే ప్రత్యేక గొడుగుల గురించి కూడా నరేంద్ర మోదీ ప్రస్తావించారు. కేరళలోని అట్టప్పడిలో కుర్తుంబి గొడుగులను గిరిజన మహిళలే తయారు చేస్తారని, దేశవ్యాప్తంగా వీటికి డిమాండ్ పెరుగుతుందని మోదీ గుర్తు చేశారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని అరకు కాఫీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. అరకు కాఫీ గురించి ప్రస్తావిస్తూ 2016లో చంద్రబాబుతో కలిసి అరకు కాఫీ తాగుతున్నప్పుడు ఫోటోలను కూడా షేర్ చేశారు. మా గిరిజన సోదర సోదరీమణులు ప్రేమతో అత్యంత శ్రద్ధా శక్తులతో అరకు కాఫీని సాగు చేస్తారు. అరకు కాఫీ సుస్థిరత, గిరిజన సాధికారత, ఆవిష్కరణకు ప్రతీకగా నిలుస్తుంది. ఏపీ ప్రజల హద్దుల్లేని శక్తి సామర్థ్యాలకు ఇది నిదర్శనంగా నిలుస్తుంది. 2016లో మనం అరకు కాఫీ తాగుతున్న ఫోటోలను షేర్ చేసినందుకు, అచ్చంగా ఏపీలోనే ఉత్పత్తి అవుతున్న అరకు కాఫీకి ప్రచారం కల్పిస్తున్నందుకు థాంక్యూ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, మీతో మరో కప్ అరకు కాఫీ తాగుతూ ఎంజాయ్ చేయాలని ఎదురు చూస్తున్నాను అంటూ సీఎం చంద్రబాబు గారు కూడా ట్వీట్ చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.